హాయ్ అండి. ఈ మెటీరియల్ అంతా కూడా నేను బేగం బజార్లో అయితే తీసుకున్నానండి. బేగం బజార్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఈ షాప్ అయితే ఉంటుంది. రూపీస్ ట్రేడింగ్ కో అని ఉంటుందండి. ఆ షాప్లో అయితే పర్చేస్ చేశాను. మీకు కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే బేగం బజార్లో ఆ షాప్కి వెళ్ళి తీసుకోండి. రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అయితే మాత్రం. ఈ ప్రైజెస్ అయితే ఇప్పుడు నేను ఎంతకు తీసుకున్నాను ఏంటి అనేది అయితే చెప్తానండి. ఫుల్ వీడియో చూడండి. అన్ని ప్రైజెస్ అన్నీ కూడా డీటెయిల్గా అయితే మెన్షన్ చేశాను. ఇదైతే ఈ వీడియో అనేది ఓన్లీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను చేస్తున్నానండి. ఇవన్నీ మాకు తెలుసులో ఎక్కడ దొరుకుతాయి అనే వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను. వీటి గురించి చాలా అయితే సెర్చ్ చేశాను. ఆన్లైన్లో అయితే ఈజీగా దొరుకుతాయి, కానీ రీజనబుల్ ప్రైస్లో మనకి కావాలి కాబట్టి నేనైతే వీటినన్నింటినీ కూడా బేగం బజార్లో అయితే పర్చేస్ చేశానండి. ఇప్పుడు వీటి ప్రైజెస్ అనేది నాకు ఎంత పడింది ఏంటి అనేది చూపిస్తాను. అలాగే నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అయితే ఈ బ్యాంగిల్స్ అయితే నాకు 4 కట్ బ్యాంగిల్స్ అండి. 100 రూపీస్ అయితే పడింది ఈ బాక్స్ వచ్చి. ఇది 2/4 సైజు. అలాగే 2 కట్ బ్యాంగిల్స్ కూడా సేమ్ అండి. అన్ని కలర్స్ ఉంటాయి, మనకి అన్ని సైజెస్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ 100 రూపీస్ మాత్రమే బాక్స్. అలాగే నేను వీటిని మొత్తం 4-5 బాక్సెస్ అయితే తీసుకున్నాను. మీకు చూపించడం కోసం మాత్రం 2 బాక్సెస్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే నాకు 120 రూపీస్ పడిందండి. ఈ కిడ్స్ బ్యాంగిల్స్ ఇవి 0 సైజు, ఇది 2 సైజు 2.0 సైజ్ ఇది. ఇదైతే 120 రూపీస్ అయితే పడింది. అలాగే నాకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. నేను చెప్తాను ఒక్కోటి. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి ఎంత పడిందంటే 130 రూపీస్ అయితే పడిందండి ఇది. అలాగే వ్యాక్స్ షీట్స్, ఈ వ్యాక్స్ షీట్స్ వచ్చి నాకు 70 రూపీస్ అయితే పడింది. ఇదిగోండి ఇక్కడ సార్ ప్రైస్ 70 రూపీస్. ఇంకా MDF బేసిస్ ఉంటాయి కదా, నేను హార్ట్ షేప్ అండ్ రౌండ్ షేప్ బేసిస్ అయితే తీసుకున్నాను. ఒకటి నాకు 70, ఒకటి 60 అయితే పడింది ఇది. MDF బేసిస్ ఒకటి 100, రెండు 100 అండి. ఇందులోనైతే 45, ఇందులో అయితే 40 ఉన్నాయి. నేను కౌంట్ చేయలేదు, నేను ఒక 20 ఉంటాయి అనుకుంటా. ఇవైతే 40 ఉన్నాయి. అలాగే ఈ క్లిప్స్ అండి. క్లిప్ 6 సెంటీమీటర్లు, అలాగే 6-7 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. ఇందులో ఈచ్ వచ్చేసి 10, 1 2 3 4 5 6 7 8 9 10 అయితే వచ్చాయి. ఈచ్ వచ్చి 100 రూపీస్. ఈచ్ సెంటర్ క్లిప్స్ ఒకటి 70, ఒకటి 60 పడింది. ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చి నాకు 1 2 3 4 5 6 7 8 9 10 18 అయితే వచ్చాయండి. 18 వచ్చేసి నాకు ఎంత పడింది, 100 రూపీస్ పడింది. 18 పీకాక్స్ వచ్చి 100 రూపీస్ అయితే పడింది. అలాగే ఇవి హాఫ్ మూన్ కుందన్స్. ఈ కుందన్స్ వచ్చేసి 50 గ్రామ్స్ అండి. 50 గ్రామ్స్ వచ్చి నాకు 90 రూపీస్ అయితే వేశారు. అలాగే ఇవి ఐ షేప్ కుందన్స్. ఈ ఐ షేప్ కుందన్స్ 50 గ్రామ్స్ వచ్చేసి 60 రూపీస్ అయితే పడింది. అలాగే గోల్డ్ కలర్ స్మాల్ బాల్స్ ఉంటాయి కదా, ఇది ఎంత పడిందంటే ఇది కూడా 100 రూపీస్ అండి. ఈ చైన్ వచ్చి ఈ చైన్ కూడా నాకు ఎన్ని మీటర్స్ అంటే 10 మీటర్స్ అనుకుంటా. ఇది కూడా మనకి 150 రూపీస్ అయితే పడింది. అలాగే ఇన్విజిబుల్ చైన్, ఇది ఎంత పడింది, ఆల్మోస్ట్ ఇది కూడా 100 రూపీస్ అండి. అలాగే యూ పిన్స్ వచ్చేసి 120 రూపీస్ అయితే పడింది. యూ పిన్స్ 120 రూపీస్. ఈ టిక్ టాక్ క్లిప్స్ వచ్చి 15 రూపీస్. ఇది కూడా 40 రూపీస్ అయితే పడిందండి నాకు. అలాగే ఇవి ప్యాకింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా తీసుకున్నాను. ఈ ప్యాకింగ్ బ్యాగ్స్ వచ్చి ఇందులో 90 పీసెస్ ఉంటాయి. నాకు ఇది వచ్చి 25 రూపీస్ అయితే పడింది.
అలాగే బ్యాంగిల్స్ ప్యాక్ చేసుకోవడానికి జిప్ లాక్ బ్యాగ్స్ ఇవి కూడా తీసుకున్నాను. ఇది నాకు 70 రూపీస్ పడింది. 100 ఉంటాయి ఇందులో. ఇంకేమైనా మర్చిపోయాను, అంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను. అలాగే ఫుల్మెంట్స్ అన్నీ కూడా నేను ఇవే కాదు ఇంకా తీసుకున్నాను. మెటీరియల్ అంతా కూడా మీకు నేను అన్నీ చూపించట్లేదు, కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇంక ఇందులో చాలా ఉన్నాయి. అన్నీ కూడా అదే ప్రైస్లో అయితే 120, 50 గ్రామ్స్ వచ్చి 100 గ్రామ్స్ వచ్చి 120, 130 ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి. షేప్ని బట్టి ఇదైతే హాఫ్ మూన్ కుందన్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. చెప్పాను కదా, ఇది 90 రూపీస్ పడింది 50 గ్రామ్స్. అదే సేమ్ కుందన్స్ ఐ షేప్ కుందన్స్ వచ్చి 50 గ్రామ్స్ వచ్చి 60 రూపీస్ మాత్రమే పడింది నాకు. ఇది కొన్ని కుందన్స్ బట్టి సైజుని బట్టి కూడా రేట్ మారుతూ ఉంటుంది. ఇంకా అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవి కూడా నాకు 40 and 45 రూపీస్ అయితే పడింది. ఇది 45, ఇది 40 రూపీస్ అయితే పడింది. ఈ రెండు ఇయర్ రింగ్స్ మేకింగ్లో అయితే యూజ్ చేస్తాం కదా, అవే అన్నమాట ఇవి.